श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रीदक्षिणामूर्तये नमो नमः। विघ्नध्वान्तनिवारिणैः कतरणिर्विघ्नाट्टमीहव्यवाट् विघ्नव्यालकुलप्रमत्तगरुडो विघ्नेव पञ्चाननः विघ्नोत्तुङ्गगिरिप्रभेदनकरी विघ्नाद्भ्यगुम्भोद्भवः विघ्नागौ गगनप्रचण्डपवनो विघ्नेश्वरः पातु नः। महागणपतये नमः। प्रार्थनपूर्वकनमस्कारान् समर्पयामि। అందరికీ కూడా శుభాశిస్సులు. అందరికీ కూడా పునః ఈ ఛానల్కి స్వాగతం అండి. చాలా రోజులైంది ఒక వీడియో తీయక. చాలామంది అడుగుతున్నారు వీడియో తీయండి, ఏదైనా విశేషమైన గణపతి ఆరాధన గురించి చెప్పండి అని. ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే, అందరికీ తెలిసిందే గణేశ పురాణము అనే ఒక పురాణం ఉన్నది. ఆ పురాణంలో ఒక విశేషమైన పూజా విధానము, వ్రతము లాంటిది ఒకటి ఉన్నది. అది ఎవరైతే చేస్తారో వారికి శీఘ్రంగా అనుకున్న కోరికలు అనుకున్నట్టు తీరుతాయి అని, మరియు వ్రతం పూర్తి అయినాక ఆ విఘ్నేశ్వరుడే సాక్షాత్తు దర్శనమిస్తాడని, లేదా మానవ రూపేణ మీ కష్టాలను తొలగించడానికి మీకు దర్శనమిస్తాడని ఆ పురాణంలో ఉన్నది. ఈ వ్రతం ఎలా చెయ్యాలి, ఎవరు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనే దాని గురించి నేడు మీకు వివరంగా సవిస్తరంగా చెప్తాను. ఈ వ్రతము గణేశ పురాణంలోనిది. ఈ వ్రతాన్ని గురించి సాక్షాత్తు నారద మహాముని చెప్పిన విషయం. ఇది శ్రావణ శుక్లపక్ష చవితి నుండి మళ్ళా మన భాద్రపద శుక్ల పంచమి చవితి వరకు, అంటే వినాయక చవితి వరకు, శ్రావణ శుక్ల చవితి నుండి మన వినాయక చవితి వరకు మాసం రోజులు నిత్యము కూడా ఈ గణాధిపతికి ఆరాధన చేస్తే ఎలా చెయ్యాలి అన్న దాని గురించి కూడా చెప్తాను. ఎవరు చెయ్యాలి? ఈ వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చండి. ఏ ఏ వర్ణం వారైనా చేయవచ్చు. నారద మహాముని చెప్పిన విధంగా మీరు ఒక ప్రతిమ కానీ, వినాయక ప్రతిమ కానీ, ఏదైనా సరే, మీకు వినాయకుడి ఒక మట్టితో చేసుకున్న విగ్రహం కానీ, లేదా వెండి బంగారం మీ ఇంట్లో మీ స్తోమతని బట్టి ఆ విగ్రహం ఇంట్లో పెట్టుకొని చవితి రోజు కుదిరితే ఒక బ్రాహ్మణ్ణి పిలిచి మొదటి రోజు గణపతి పూజ చేయించుకొని, అష్టోత్తర శతనామాలతో పూజ చేయించుకొని, పంచామృతాలతో అభిషేకం చేయించుకొని వ్రతం మొదలుపెట్టడం చాలా మంచిది. లేని పక్షాన అయ్యా మేము చేయలేము, మాకంత స్తోమత లేదు అంటే, అథవా మనం ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలి అన్న దాని గురించి చెప్తాను. ఒక వినాయక ప్రతిమను తీసుకొని ఒక పళ్ళెల్లో ఉంచుకొని మొదటి చవితి శ్రావణమాస శుక్లపక్ష చవితి నాడు ఉదయాన్నే లేచి స్నానకృత్యాదులు నెరవేర్చుకొని, తతః మీరు ఒక వినాయక ప్రతిమని ఒక పళ్ళెల్లో ఉంచుకొని ముందుగా స్నానం, పంచామృతాలు ఉంటే పంచామృత స్నానం అలా చేయించిన తరువాత గంధం అలంకారం చేసి తరువాత అష్టోత్తరం, ఇప్పుడు అన్ని చోట్ల వినాయక అష్టోత్తరాలు ఎక్కడైనా దొరుకుతున్నాయి, ఫోన్లలో కూడా దొరుకుతున్నాయి, ఫోన్లలో కూడా చూసి చేసుకోవచ్చు. ఇలా గరికెతో కానీ, ఎర్రటి పుష్పాలతో కానీ, జిల్లేడు పూలతో కానీ చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది. తతః
ఈ వినాయక కల్పం అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఉండ్రాళ్ళు కానీ మోదకాలు ఉండ్రాళ్ళు లేదా ఒక బెల్లం ముక్క ఇలాంటివి నైవేద్యం పెట్టాలి స్వామివారికి. పెట్టిన తరువాత హారతులు మంగళహారతి ఇచ్చి మీకు వస్తే ఒక గానం ఒక పాట పాడి స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత ఒక పాట పాడి స్వామివారిని సంతృప్తిపరిచి మళ్ళా ఆ వినాయకుడిని యథాశక్తి. వినాయకుడికి విశేషం ఈ 30 రోజులు ఏంటంటే ప్రదక్షిణ అనేది ముఖ్యం. ప్రదక్షిణ చేసుకొని 3 మార్లు ఆత్మప్రదక్షిణ కుదిరితే ఆత్మప్రదక్షిణ, లేదా వినాయకుడు చుట్టూ స్థలం ఉంటే వినాయకుడు చుట్టూ తిరిగే అవకాశం చేసుకుని అలా చేసుకోవచ్చు. ప్రదక్షిణ 3 మార్లు చేసుకున్న తరువాత మళ్ళా ఏదత్ఫలం పరమేశ్వరార్పణమస్తు విఘ్నేశ్వరార్పణమస్తు అని ఆ రోజు స్వస్తి చెప్పాలి. చెప్పి ఈ 30 రోజులు కూడా నేల మీద పడుకోవాలి. నేల మీద పడుకొని నిత్యము ఉదయం ఒక్క పూటే భోజనం చేస్తూ ఒక పూట అల్పాహారం చేస్తూ 30 రోజులు ఎవరైతే నిత్యము మానకుండా ఈ దీక్ష ఎవరు చేస్తారో 30 రోజులు వినాయక చవితి వరకు వారికి సాక్షాత్ వినాయకుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని గణేశ పురాణంలో నారద మహాముని సాక్షాత్తుగా చెప్పారు. కావున అయ్యా మాకు ఇంట్లో చేసుకోవడం కుదరదు, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఇది ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇది మానకుండా చేసే వ్రతం కాబట్టి ఇది ఇబ్బంది లేని రోజులంటే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మగవారు చేసినా ఆడవారు చేసినా ఫలితం ఇద్దరికి సమానంగానే వస్తుంది దంపతులకి. కాబట్టి అయ్యా మేము ఇంట్లో చేసుకోలేమయ్యా ఏం చెయ్యాలి అంటే వినాయకుడు ఈ దేవాలయానికి వెళ్ళి నిత్యం ఈ 30 రోజులు కూడా స్వామివారికి అష్టోత్తరం అర్చన చేయించుకొని ఇది సాధారణ ఫలితం వస్తుంది. ఇది మీరు ప్రత్యక్ష ఫలితం అంటే అని రాదు. కాకపోతే గణపతి అనుగ్రహం మాత్రం రెండిటికీ సమానమే, రెండిటికీ సమానంగానే ఫలితం ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ వినాయకుడికి ఇష్టమైన మోదకాలు దేవాలయానికి వెళ్ళి నిత్యము ఒక 11 చేసుకుంటే సరిపోతుంది. ఉండ్రాళ్ళు కానీ మోదకాలు కానీ బెల్లం కానీ ఏదైనా దేవాలయానికి తీసుకెళ్ళి స్వామివారికి అష్టోత్తర శతనామంతో పూజ చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రసాదం నలుగురికి పంచి మీరు ఈ వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతంలాగే ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి అన్న నియమం ఉన్నది. కావున అది గుర్తుపెట్టుకోండి. మరియు ఈ వ్రతం చవితి వరకు పూర్తి చేసిన తర్వాత వినాయకుడు చవితి రోజు మళ్ళా బ్రాహ్మణుడు పిలుచుకొని ఇంట్లో వ్రతం కథ మొత్తం అంతా చదివిన తర్వాత సంపూర్ణం ఈ వినాయకుడిది ఈ వ్రతం సంపూర్ణమవుతుంది అని మనకి గణేశ పురాణంలో విశేషంగా నారద మహాముని వారు చెప్పారు. కావున చాలామంది దీనివల్ల లాభం పొందారు. ఇంకా మనకి ఈ విషయాలు తెలియవు, గణేశ పురాణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ గణేశుడికి ఇన్ని విధాలుగా ఇంకా చాలా విధాలుగా ఆరాధన చేయవచ్చు మనం. కానీ ఇదొక విశేషమైన ఫలితం వస్తుంది దీనివల్ల. ఈ మాసం మొత్తం వినాయకుడిని ఆరాధిస్తే మాత్రం మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి అని శాస్త్రవాక్కు ఎప్పుడు అబద్ధం కాదు. శాస్త్రవాక్కు సత్ఫలితాన్నే ఇస్తుంది. కావున మీరు ఈ వ్రతానికి నియమించుకొని శ్రద్ధగా చేసుకోవాలని. శ్రావణమాసం మొదలవుతుంది రేపటి నుంచి. కాబట్టి ఈ వ్రతాన్ని తప్పకుండా మీరు ఆచరించాలని, మీ కోరికలు గ్రహ బాధలు సమస్త బాధలు కూడా తొలగుతాయి. సర్వత్రా ఆ గణపతి అనుగ్రహం మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియో చూసిన వాళ్ళు నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశేషంగా వినాయకుడి గురించి ఈ 40 రోజులు కూడా చెబుదామని నిర్ణయించుకున్నాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏ విషయం వినాయకుడి ద్వారా మీరు ఏ ఫలితాలు పొందుతారు అనేది మీకు కూడా తెలుస్తుంది.
స్వస్తి. మహాగణపతయే నమః.